వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ నోట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. అప్లై చేయాలి, ఎవరు థర్డ్ ఫేజ్కి వెళ్తే బాగుంటుంది, ఎవరికి థర్డ్ ఫేజ్ అనేది వెళ్ళడం వల్ల లాస్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఒక నోటిఫికేషన్ రావడం అనే సంగతి మనకు తెలిసింది. చాలా మంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ ఎప్పుడు వస్తుందో అనేది చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్గా ఒక థర్డ్ ఫేజ్ అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమే. అయితే ఇక్కడ థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకునేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి థర్డ్ ఫేజ్ వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరికి థర్డ్ ఫేజ్ వెళ్ళడం వల్ల ప్రాబ్లం వస్తుంది, ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే స్టూడెంట్స్ నుంచి ఎక్కువ రిప్రజెంటేషన్స్ వెళ్ళడం, స్టూడెంట్స్ అసోసియేషన్స్ నుంచి, అలాగే పేరెంట్స్ నుంచి, అంతేకాకుండా ఆల్రెడీ కొన్ని సీట్స్ 35,000 వేకెన్సీ సీట్స్ ఉండడం వలన ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మనకి ఇది బోర్డు ఒక నిర్ణయం తీసుకొని ఒక థర్డ్ ఫేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే థర్డ్ ఫేజ్ ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఫస్ట్ మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారు. ఈ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకవేళ థర్డ్ ఫేజ్ కానీ అప్లై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి కాలేజ్ అంతకన్నా మంచి బెటర్ కాలేజ్ కానీ ఆప్షన్ ఉంటేనే పెట్టుకోవాలి. లేని పక్షంలో అసలు థర్డ్ ఫేజ్కే వెళ్ళకూడదు. లేదు, మీరు చదువుతున్న కాలేజీ మీకు నచ్చింది కానీ ఒకవేళ బ్రాంచ్ నచ్చలేదు అనుకోండి, అటువంటి వాళ్ళైనా థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అంటే మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు సేమ్ ఈ ఒక్క కాలేజీ పెడతారు. ఈ కాలేజీతో పాటు మీరు ఏ బ్రాంచ్ అయితే కోరుకుంటున్నారో ఆ ఒక్క బ్రాంచ్ పెడితే సరిపోతుంది. అంతేగాని మీరు ఎడిషనల్గా ఒక 2-3 కాలేజెస్ పెట్టినా, 2-3 బ్రాంచెస్ మార్చి పెట్టినా డెఫినెట్గా మీకు ఏదైనా ఒక సీట్ కానీ పొరపాటున కానీ వచ్చింది అంటే దీనికన్నా బెటర్ ఆప్షన్ కానీ అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం మీరు చాలా బాధపడవలసి వస్తుంది. ఈ పరిస్థితిలో మరొక ఫేజ్ అనేది ఉండదు కాబట్టి ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆచితూచి తీసుకోండి. మీరు చదువుతున్న కాలేజీ, మీరు చదువుతున్న బ్రాంచ్, మీరు ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ అనేదే వెళ్ళకండి. ఒకవేళ ఇందులో మాకు ఆప్షన్ ఏదైనా కావాలనుకున్నప్పుడు మాత్రం చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఇంతకన్నా బెటర్ కాలేజ్ కానీ బెటర్ బ్రాంచ్ని మాత్రమే ఆప్షన్స్గా పెట్టుకోండి. సరే, మీకు కాలేజీ కన్నా కాలేజీ నచ్చింది కానీ బ్రాంచ్ నచ్చలేదు, అప్పుడు మీరు బ్రాంచ్ కావాలనుకున్నప్పుడు ఇదే కాలేజీలో మీరు కావాలనుకుని పెట్టుకుంటే పర్వాలేదు. కానీ ఇంకో కాలేజీ పెట్టేటప్పుడు అక్కడ బ్రాంచ్ మీకు నచ్చిన బ్రాంచ్ రావచ్చు కానీ ఆ కాలేజీ అనేది మీకు బాగోకపోవచ్చు, ఇంతకన్నా బెటర్ కాకపోవచ్చు. కాబట్టి ముందు మీరు చూడాల్సింది బెటర్ కాలేజీ చూడండి, నెక్స్ట్ బెటర్ బ్రాంచ్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ అడ్జస్ట్ అయ్యి ఈ కాలేజీ వాతావరణం అలవాటు పడి ఇక్కడ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మీకు మొత్తం ఒక స్ట్రీమ్ అనేది అంతా కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎలా ఉంటుందో ఒక అవగాహన కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాలేజీలో ఇప్పుడు చదువుతున్న కాలేజీలో అంతా బాగుంది, అడ్జస్ట్ అవ్వగలను అనుకున్నట్టయితే మాత్రం థర్డ్ ఫేజ్కి వీళ్ళు కూడా వెళ్ళకూడదు. ఇది థర్డ్ ఫేజ్కి వెళ్ళకూడని వాళ్ళు. మరి థర్డ్ ఫేజ్కి ఎవరు వెళ్తే బాగుంటుందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే కాలేజీ కూడా పెద్ద నోటెడ్ కాలేజీకి కాని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు థర్డ్ ఫేజ్కి ట్రై చేయండి. అలాగే ఎవరికి ఆప్షన్స్లోనే ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయండి. కానీ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కదా అని చెప్పేసి మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెడితే మాత్రం చాలాసార్లు నేను చెప్పాను, ఫస్ట్ ఫేజ్లో కూడా చెప్పాను ఇదే మాట, సెకండ్ ఫేజ్లో కూడా నేను చెప్తూనే ఉన్నాను. అయినా సేమ్ ప్రాబ్లం చాలామంది చేస్తూ మళ్ళీ కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. కాబట్టి మరీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు చదువుతున్న కన్నా బెటర్ ఆప్షన్ అయితేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. మీకపోతే కాలేజీ జాయిన్ అయిన తర్వాత ఒకవేళ థర్డ్ ఫేజ్లో వస్తే ఈ కాలేజీలో సీట్ పరిస్థితి ఏంటి అంటే, ఈ కాలేజీలో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ థర్డ్ ఫేజ్లో మీరు అప్లై చేసినప్పుడు కూడా కాలేజీలో సీట్ థర్డ్ ఫేజ్లో మీకు రాలేదనుకోండి, మీరు ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ సీట్ మీకు కన్ఫర్మ్గా ఉంటుంది. కాకపోతే వీళ్ళు కాకుండా అసలు ఇప్పటివరకు ఎక్కడ జాయిన్ అవ్వని వాళ్ళు, ఎక్కడ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వని వాళ్ళు, ఇంతవరకు బీటెక్లో ఎక్కడ జాయిన్ అవ్వని వాళ్ళు కానీ అసలు సీటు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. ఎన్ని ఆప్షన్స్ అంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎందువల్లంటే మీకు ఇది లాస్ట్ ఛాన్స్, ఇదే ఫస్ట్ ఛాన్స్, ఇదే లాస్ట్ ఛాన్స్ అవుతుంది. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ పెట్టాలి. పొరపాటున మీరు టాప్ కాలేజ్కే వెళ్తాను, ఆ కాలేజీలోనే నేను పెట్టుకుంటానంటే మీకు టాప్ కాలేజ్ ఆల్రెడీ అడ్జస్ట్ అయ్యి ఉన్నారు స్టూడెంట్స్, కాబట్టి వచ్చే అవకాశం కొద్దిగా ప్రాబిలిటీ తక్కువ ఉండొచ్చు. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి మంచి ఆప్షన్స్ పెట్టేటప్పుడే టాప్ కాలేజ్ నుంచి పెట్టుకోండి. పెడుతూ వాటితో పాటు
చాలా కాలేజెస్, చాలా బ్రాంచెస్‌కి మీరు ఆప్షన్స్ అనేవి పెట్టాలి. అయితే కాలేజెస్ ఆప్షన్స్ ఎలా పెట్టాలన్నది నేను గత వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఇప్పుడు పెట్టుకోవాలి. కానీ బట్ ఎన్ని నెంబర్ పెడితే అంత మంచిది. ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ అప్లై చేస్తే అన్ని మంచిది. ఎందుకంటే ఎక్కడో ఒక కాలేజ్‌లో ముందు మీకు సీట్ రావాలి. వస్తే మీకు ఇంజినీరింగ్‌లో ఎటువంటి ఆటంకం లేకుండా ఎకడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటారు. పొరపాటున గాని మీరు పెట్టే ఆప్షన్స్ కానీ మీకు కాలేజ్ రాలేదంటే మీకు మరొక ఆప్షన్ ఉండదు. మీరు ఖచ్చితంగా మళ్ళా మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడికో వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కూడా వచ్చిన థర్డ్ ఫేజ్ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో అడగండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.